దేశంలో అతిపెద్ద కోకింగ్ కోల్ ఉత్పత్తిదారు కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ బీసీసీఎల్ ఈ ఏడాది జనవరి 19న ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టి రికార్డులు సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా లేకపోయినా 1070 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ ఐపీఓలో ఉన్న 46 కోట్ల షేర్లకు ఏకంగా 147 రెట్లు ఓవర్ సబ్స్క్రిప్షన్ నమోదవడం, 90 లక్షలకు పైగా అప్లికేషన్లు రావడం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలపై పెట్టుబడిదారుల విశ్వాసం ఎంత బలంగా ఉందో మరోసారి స్పష్టమైంది. అయితే ఇది కేవలం ఒక సంస్థ విజయం మాత్రమే కాదని, గత 7 నుంచి 8 ఏళ్లుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వస్తున్న భారీ మార్పుకు సూచిక అని విశ్లేషకులు చెబుతున్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు సుమారు 15 PSUలు లిస్ట్ అయి అద్భుతమైన సంపదను సృష్టించాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, రక్షణ, రైల్వే వంటి కీలక రంగాల్లోని 10 పెద్ద కంపెనీల మార్కెట్ విలువ 1.40 లక్షల కోట్ల నుంచి 8.53 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 513% భారీ వృద్ధి నమోదైంది. షిప్పింగ్ అండ్ డిఫెన్స్ విభాగంలో 2017లో 7,096 కోట్ల మార్కెట్ విలువతో లిస్ట్ అయిన కొచ్చిన్ షిప్యార్డ్ 2025 చివరి నాటికి 42,634 కోట్ల మార్కెట్ క్యాప్ను సాధించింది. 2020లో 3,489 కోట్లతో లిస్ట్ అయిన మ్యాజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ మార్కెట్ విలువ ఏకంగా 1 లక్ష కోట్లను దాటింది. అలాగే రైలు వికాస్ నిగమ్, ఐఆర్కాన్, ఐఆర్ఎఫ్సి, ఐఆర్సిటిసి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వంటి పిఎస్యులు కూడా లిస్టింగ్ తర్వాత అసాధారణ వృద్ధిని నమోదు చేశాయి. ఇవన్నీ కలిపి చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలు మార్కెట్లో సృష్టించిన సంపద పరిణామం ఎంత పెద్దదో స్పష్టంగా తెలుస్తోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ విలువ 37,000 కోట్ల నుంచి 2.93 లక్షల కోట్లకు చేరింది. ఇక రైల్వేల్లో ఐఆర్ఎఫ్సి 402%, ఆర్వీఎన్ఎల్ 1,776%, ఐఆర్సిటిసి 370%తో మదుపర్లకు కనకవర్షం కురిపించాయి. ఇక ఎనర్జీ రంగంలో ఐఆర్ఈడిఏ వంటి కొత్త తరం సంస్థలు కూడా కేవలం ఏడాదిన్నరలో 144% వృద్ధిని నమోదు చేశాయి. ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు మూలధన పెట్టుబడులు లేదా విస్తరణ పనుల కోసం పూర్తిగా ఆయా మంత్రిత్వ శాఖల బడ్జెట్ కేటాయింపులపైనే ఆధారపడేవి. నిధుల కోసం ఫైళ్లు తిరగడం, అనుమతుల కోసం నెలల తరబడి ఎదురు చూడడం సాధారణంగా మారిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిర్ణయాల అమలులో వేగం పెరిగిన ఈ సంస్థలు నిధుల కోసం ఎదురుచూసే స్థితి నుంచి బయటపడి ప్రభుత్వమే చేపడుతున్న కీలక జాతీయ కార్యక్రమాలకు నిధులు సమకూర్చే స్థాయికి ఎదిగాయి. ఇక నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కోసం అవసరమైన నిధుల్లో 50% పైగా నిధులను పిఎస్యులే సమకూరుస్తున్నాయి. దేశానికి దీర్ఘకాలికంగా అవసరమైన కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 2025లో ఈ మిషన్ను ప్రారంభించింది. మొత్తం వ్యయం 34,300 కోట్లుగా అంచనా వేయగా అందులో బడ్జెట్ నుంచి నేరుగా లభిస్తున్నది కేవలం 1,500 కోట్లు మాత్రమే. మిగతా నిధుల్లో 50% కంటే ఎక్కువ భాగాన్ని కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎన్ఎండిసి, సేల్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలే సమకూరుస్తున్నాయి. రానున్న రోజుల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, కొత్త సాంకేతికను అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలకు ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయి. చాలా వరకు మార్కెట్లు స్థిరమైన పెట్టుబడులు కొనసాగించిన వాటాదారులకు మాత్రమే మంచి లాభాలను అందిస్తాయి. కానీ బీసీసీఎల్ విషయానికి వస్తే నష్టాల్లో ఉన్న పిఎస్యుగా ముద్రపడడం నుంచి మొదలుపెట్టి వాల్యూ డ్రివెన్ వ్యవస్థగా, వ్యూహాత్మకంగా కీలకమైన సంస్థగా మారడం వరకు ప్రయాణాన్ని సాగించింది. బీసీసీఎల్ సంస్థ ఇప్పుడు దేశీయ కోకింగ్ కోల్ ఉత్పత్తిలో 58.5% వాటాను కలిగి ఉంది. ఉక్కు, మౌలిక సదుపాయాల రంగాలకు ఇంధన భద్రత కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. మౌలిక సదుపాయాల విస్తరణ, తయారీ రంగ అభివృద్ధి, ఆత్మనిర్భరతపై దృష్టి సారించిన భారత ఆర్థిక వ్యవస్థలో
బీసీసీఎల్ కేవలం ఒక బొగ్గు ఉత్పత్తిదారుగా కాకుండా పారిశ్రామిక పురోగతికి కీలకమైన వ్యూహాత్మక సంస్థగా ఎదిగింది. ఈ విజయం అనుకోకుండా వచ్చినది కాదు. ప్రభుత్వ రంగ సంస్థలు తమకు లభించిన స్వయం ప్రతిపత్తిని, పరిపాలనా నాణ్యతను మెరుగుపరచడానికి, వ్యూహాత్మక ప్రణాళికను పటిష్టంగా అమలు చేయడానికి, నిర్ణయాల్లో వేగాన్ని పెంచడానికి ఉపయోగించుకుంటున్నాయి. పెట్టుబడిదారులు కూడా దీర్ఘకాలిక లాభాలపై స్పష్టమైన దృష్టితో ఈ సంస్థల సామర్థ్యాన్ని విశ్లేషిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఐపీఓలు పెట్టుబడులకు మంచివి కావు అనే పాత ఆలోచనను వెనక్కి నెట్టి నిజాయితీగా, పారదర్శకంగా పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థలకు మార్కెట్ సంపూర్ణ మద్దతు ఇస్తోందన్న విషయాన్ని బీసీసీఎల్ ఐపీఓ బలంగా నిరూపిస్తోంది. మరోవైపు మొదటి త్రైమాసికంలో లాభాలు ఆర్జించిన పిఎస్యులు చివరి త్రైమాసికంలో మాత్రం నష్టాల బాట పడుతున్నాయా అనే సందేహాలు కూడా నెలకొంటున్నాయి. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రం 4వ త్రైమాసికంలో నష్టాలు చూపించడం సాధారణంగా కనిపిస్తోంది. చాలా ప్రభుత్వ రంగ సంస్థలు చివరి త్రైమాసికంలో భారీగా ప్రొవిజన్లు చేస్తాయి. పెన్షన్ల బకాయిలు, ఉద్యోగుల గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, ఇంపైర్మెంట్ ఖర్చులు, ఇంప్రిసియేషన్ సర్దుబాట్లు ఎక్కువగా Q4లోనే బుక్స్లో చూపిస్తారు. ఏడాది మొత్తానికి సంబంధించిన ఖర్చుల్ని చివర్లో సర్దుబాటు చేయడంతో Q1 లేదా Q2లో లాభాల్లో ఉన్న సంస్థలు Q4లో ఒక్కసారిగా లాభాలు పడిపోయినట్లు కనిపిస్తున్నాయి. అంతేకాక ధరల నియంత్రణ, సబ్సిడీలు, సామాజిక బాధ్యతల ఖర్చులు, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు చేసిన సరఫరాలు ఇవన్నీ లాభాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇంధన, విద్యుత్, ఎరువుల రంగంలోని పిఎస్యులు మార్కెట్ ధరల ప్రకారం కాకుండా ప్రభుత్వ విధానాల ప్రకారం పనిచేయాల్సి వస్తుంది. ఈ ప్రభావం చాలాసార్లు Q4లో స్పష్టంగా కనిపిస్తుంది. స్టీల్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, మైనింగ్ వంటి రంగాల్లో డిమాండ్ త్రైమాసికాల వారీగా మారుతూ ఉంటుంది. అంతర్జాతీయ ధరల ఊగిసలాట, రూపాయి మారకం విలువ, ముడి పదార్థాల ధరలు ఇవి చివరి త్రైమాసికంలో ప్రతికూలంగా ఉండడంతో లాభాలు తగ్గుతున్నాయి. మరోవైపు ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లించాల్సిన బాధ్యత పిఎస్యులపై ఉంటుంది. మార్చి నెలలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి రావడంతో కంపెనీల వద్ద ఉన్న నగదు నిల్వలపై ప్రభావం పడుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పిఎస్యు స్టాక్స్ మొదటి త్రైమాసికంలో లాభాలు ఆర్జించి చివరి త్రైమాసికంలో నష్టాల బాట పడుతున్నాయి. దీనికి మేజర్ రీజన్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు ఫిబ్రవరిలో, ఏప్రిల్ నుంచి వాటికి ఫ్లో ఆఫ్ ఆర్డర్ బుక్స్ అవన్నీ పెరిగి గుడ్ ఆర్డర్ బుక్ లేకుండా ఇవన్నీ కూడా పాజిటివ్ అయ్యి దే ఆర్ షోయింగ్ గుడ్ ప్రాఫిట్స్ అండి. బట్ Q3, Q4కి వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి ప్రెషర్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా అక్కడ షార్ట్ ఫాల్స్, బడ్జెట్ షార్ట్ ఫాల్స్ అన్నీ కూడా పిఎస్యు స్టాక్స్ డివిడెండ్ ద్వారా, మోర్ ఇంట్రెస్ట్ ద్వారా తీసుకోవటం వలన దే హ్యావ్ టు బుక్ లార్జర్ థింగ్. ఈ పర్టికులర్ సైకిల్ లాస్ట్ 4-5 years నుంచి కాన్స్టెంట్గా నడవటం వలన పిఎస్యులు చివరి 2 quarters నష్టాన్ని చూపెడుతున్నాయి. బట్ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అండి, ఇంతకుముందు పిఎస్యూస్ అన్ని కూడా గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి ఎప్పుడు డబ్బులు ఇస్తాయి అనేది ఇప్పుడు లిస్ట్ అవటం వలన డిస్ఇన్వెస్ట్మెంట్ అయింది, గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇంటర్నల్ ఎఫిషియన్సీ పెరిగింది, ఎందుకంటే పబ్లిక్ ఎట్ లార్జ్ ఆర్ లుకింగ్ అండ్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్సో హ్యావ్ టు వర్క్ హార్డ్. సో దట్ రిజల్టెడ్ బెటర్ గవర్నెన్స్, బెటర్ రిటర్న్స్ అయ్యి ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ పరిణామం పిఎస్యూస్ లిస్ట్ అవటం అనేది. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. గవర్నమెంట్ లాస్ట్ క్వార్టర్స్ Q3, Q4 పిఎస్యూ నుంచి ఇంట్రెస్ట్ డివిడెండ్ రూపేణ లాట్ ఆఫ్ మనీ దే ఆర్ ఆస్కింగ్, రిజల్టింగ్ డ్రాప్ ఇన్ క్యాష్ ఫ్లో అండ్ ప్రాఫిట్స్ అండ్ గ్రోత్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ.